ప్రభుత్వం ఏర్పాటు కావడానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావడానికి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్యంగా మైనార్టీల యొక్క సపోర్టు కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి ఇవాళ వారి యొక్క ఆశీస్సులతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైంది. ఏర్పాటైన తర్వాత మైనార్టీలకు పూర్తిగా సంక్షేమం గత ప్రభుత్వాలన్నీ కూడా విధ్వంసం చేసినాయి, నిర్లక్ష్యం చేసినాయి. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితోనే ఒక మంచి మకటం లేని మహారాజును మైనార్టీ చైర్మన్ చేసి ఉపదుల కుత్వలను చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో మైనార్టీలకు పూర్తిగా అన్ని విధాల స్వయం ఉపాధి మీద అనుకోండి, వాళ్ళందరూ స్వయం ఉపాధి కార్యక్రమం ఉన్ననే వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి మిషన్లు సొంతంగా వారు కొనలేరు కాబట్టి పూర్తిగా ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. దాంతోపాటు మన నియోజకవర్గంలో నాకు వారికి ఉన్న సన్నిహిత సంబంధంతో మైనార్టీలకు పూర్తిగా అండగా ఉన్నాడు మా ఎమ్మెల్యే గారు అని చెప్పి వారు ప్రత్యేకంగా కూడా ఒక ప్రొడక్షన్ సెంటర్ అంటే ఇక్కడనే ఒక స్కిల్గా ఏర్పాటు చేసి ఇలా స్కూల్ డ్రెస్సులు అయితేనేమి మిగతా డ్రెస్సులు అయితేనేమి ఒక 50 మందికి ఉపాధి కల్పించడానికి ఒక ఉపాధి సెంటర్ కూడా రేపు చేయబోతా ఉన్నాడు కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిజంగా మైనార్టీలకు రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంది, నాది కూడా ఎమ్మెల్యేగా నాది కూడా ఉంది కాబట్టి మేము ఈ ఊర్లో కూడా మైనార్టీలకు అండగా ఉంటాం. మైనార్టీలను ఎప్పుడు కాంగ్రెస్ మర్చిపోతుంది. అప్పుడప్పుడు కొందరు నాయకుల వల్ల, కొన్ని మాయమాటల వల్ల, మోసపూరిత మాటల వల్ల అప్పుడప్పుడు రాజకీయాలు అస్తగిస్తరం చేసిన ఇలా ఇబ్బందులు పెట్టారు కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ ఇలా మైనార్టీలకు అండగా నిలబడి ఇలా భారత్ జోడో యాత్ర కార్యక్రమం చేపట్టారు. మన వక్ బిల్ విషయంలో కూడా పార్లమెంట్లో మైనార్టీలకు అండగా మాట్లాడడం జరిగింది. ఇలా రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి పదవి ముఖ్యం కాదు, రాజకీయం ముఖ్యం కాదు, ఇవాళ అధికారం ముఖ్యం కాదు. మా నాయకునికి ఇలా కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబానికి దేశంలో ఉన్న మైనార్టీలు, అల్పసంఖ్యాకులకు, పేద ప్రజలకు అండగా నిలబడే పార్టీ ఏదైనా ఉంది, నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది గాంధీ కుటుంబం. గాంధీ కుటుంబంలో వారసుడు రాహుల్ గాంధీ గారు కాబట్టి ఇవాళ ఈ మైనార్టీలకు ఇంత అండగా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ వెల్ఫేర్ అంటే మైనార్టీలో సంక్షేమం గురించి పూర్తిగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత మరి షాద్నగర్లో కూడా ఇంత పెద్ద మొత్తంలో 258 ఇలా కుట్టు మిషన్ల పంపిణీ జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. మైనార్టీలకు సపరేట్గా కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతూ ఉన్నాం. ఇవాళ ఎన్నో పథకాలు కూడా తేబోతూ ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితులు మీ అందరు తెలుసు. ఇలా 10 ఏళ్ళు పరిపాలించిన పార్టీ అప్పుల కుప్ప చేసి అస్థిరతంగా ఆర్థిక వ్యవస్థనంతా విధ్వంసం చేసి అస్తవ్యస్తం చేసి సబండ వర్గాలను మోసం చేసిన పార్టీ ఇలా తెలంగాణ మళ్ళా గాడిలో పెట్టి పరిపాలనలో గాడిలో పెట్టి సంక్షేమాన్ని అభివృద్ధి దారిలో తీసుకొచ్చిన గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇలా సంక్షేమం మైనార్టీ సంక్షేమాన్ని కూడా పూర్తిగా మద్దతు కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది. ఓకే. ఇప్పుడు ఏఎంసీ వైస్ చైర్మన్ మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్ గారు మాట్లాడారు. प्रेस वाला चांस ही रहा